బాలరాజ్ గారు, మీరు నడిచినటువంటి బాటలోనే కాంగ్రెస్ నడుస్తోంది, మీరు విమర్శించేటువంటి నైతిక హక్కు ఎక్కడుంది అని అడుగుతున్నారు. రోజా మేడం, ముందుగా మీకు అదేవిధంగా రాజు న్యూస్ ప్రేక్షకులకి, ప్యానల్ పెద్దలు, తెలంగాణ ఉద్యమ నేత, మాజీ కార్పొరేషన్ చైర్మన్, భారతీయ జనతా పార్టీ నేత మన తాడూరు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ గారికి, అదేవిధంగా లక్ష్మణ్ గారికి నమస్కారం. రాజకీయ విశ్లేషణ రోజా మేడం, ఇలా నీళ్ళు ఏందో సర్దుకోమని చెప్తే మందిళ్ళ మీద మాటలేంది మేడం అంటున్నాం. ఇప్పుడు ప్రజెంట్ గా గవర్నమెంట్ ని ప్రజలు అప్పగించినారు. అప్పగించిన తర్వాత గవర్నమెంట్ పరిపాలన చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఆ పరిపాలన చేయడం కోసం మంత్రివర్గ విస్తరణ కావాలి. ఆ మంత్రివర్గ విస్తరణ చేయాలంటే ఇప్పటికీ 42 సార్లు 40 సార్లు ఢిల్లీకి వెళ్ళారు. మంత్రివర్గ విస్తరణ కోసం పోతున్నారా, సోనియా గాంధీని కలుస్తానికి పోతున్నారా, రాహుల్ గాంధీకి ప్రియాంక గాంధీకి మోడల్ ఇస్తానికి పోతున్నారా, నాకు అర్థం కావట్లే. ఎన్నిసార్లు పోతారు ఢిల్లీకి వెళ్ళడం, మంత్రివర్గ విస్తరణ ఉంది. ఇప్పుడే మాట్లాడినాం, భేటీ అయినాం. మహేష్ కుమార్ గౌడ్ గారు వస్తారు, ప్రెస్ మీట్ పెడతారు. రేవంత్ రెడ్డి గారు వస్తారు, ప్రెస్ మీట్ పెడతారు. ఇంకో మంత్రివర్గం మీద ఇప్పుడే అభిప్రాయాలు కోరిరు, అడుగుతున్నారు. కేంద్రం అడిగింది, ఇప్పుడే మన సెంట్రల్ పార్టీ అడిగింది, చెప్పినామని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు ఓకే, మీరు ఏదైతే ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరు పరిపాలన చేయవద్దని మేము అనట్లే. ఆ పరిపాలనలో అన్ని శాఖలు కేటాయిస్తే, అన్ని వర్గాలకు సమిష్టి స్థానం కల్పిస్తే పరిపాలన బాగా జరుగుతుంది అనేది టీఆర్ఎస్ పార్టీ. మీ హయాంలో కూడా మీరు అదే పని చేస్తుంటే ఇంకా చాలా బాగుండేదేమో పాలన. మరి మీరు ఎందుకు దాన్ని డిలే చేసుకుంటూ వచ్చారు ప్రతి టర్మ్ లో కూడా, 2 టర్మ్ లో? మేడం మేము సెకండ్ టర్మ్ సంబంధించి వచ్చినప్పుడు ఫస్ట్ సారి గవర్నమెంట్ లో మేము పదవులు ఇచ్చాం. సెకండ్ సారి గవర్నమెంట్ లో మేము 16 నెలలు 15 నెలలు ఇప్పుడు ఆగలేదు మేడం. ఫస్ట్ సెకండ్ టర్మ్ వచ్చినప్పుడు 3 నెలలు ఆగింది. ఆ 3 నెలలు కూడా రెండో ప్రభుత్వం వచ్చినప్పుడు ఎట్లా అయ్యిందని, ఎవరికి అవకాశాలు ఇవ్వాలి ఏందనే క్రమంలో ఆగిందని తప్ప గతంలో ఎన్టీఆర్ గారు 6 నెలలు 5 నెలలు ఆపినట్టు మేము ఎప్పుడు ఆపలేదు. నేనేమంటే మేడం, ఓకే, ఇప్పుడు గతంలో జరిగినట్టు అంశాలన్నీ ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడికి ఏం మాట్లాడారు, మంత్రివర్గం విస్తరణ లేదని చెప్పేసి మీరే మాట్లాడారు కదా. మరి ఇలా 16 నెలలుగా ఎందుకు మంత్రివర్గం విస్తరణ చేయట్లేదు? ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రెండో అంశం నేను ఇవాళ రాజు న్యూస్ ద్వారా అడుగుతా ఉన్నాను. నేను ఇలా మీ దాంట్లో లుకలుకలు పెట్టుకొని మంది పార్టీ మీద బదనాం వేయడం కాదు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మీ దాంట్లో లుకలుకలు మేము మాట్లాడమని చెప్పలేదు. రాజగోపాల్ రెడ్డి గారిని ప్రభుత్వంలో లుకలుకలు ఉన్నాయని చెప్తున్నారు కదా, ఏం బేస్ చేసుకుని లుకలుకలు ఉన్నాయని చెప్తున్నారు మీరు? వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇప్పుడు రోజా గారు అడిగారు కదా, దానికి చెప్పారు కదా, చరణ్ గారు చెప్పారు కదా. అంటే మాకు మంత్రి పదవి ఇవ్వండి అని అడగడం కూడా తప్పేనా? అదే లుకలుకలుగా ఎందుకు దాన్ని చూస్తున్నారని అంటున్నారు. మంత్రి పదవి అడిగితే బాగానే ఉంటది మేడం. గడ్డ వివేక్ రానియకుండా చూస్తుండ్రు. ఆ ఫ్యామిలీ పార్టీ మారి ఈ పార్టీకి వచ్చింది, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చింది, వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్పండి, కబ్జా చేయండి అని చెప్పేసి ప్రేమ్ సాగర్ రావు గారు మాట్లాడే మాటలు మరి అలా ఆ పార్టీలో లుకలుకలు తెలియజేస్తామనే తప్ప దాని మీద ప్రజాస్వామ్యంగా వీళ్ళు చిత్రీకరించుకుంటే దాన్ని మనం ఏమనలేం. నేనేమంటే ప్రేమ్ సాగర్ రావు గారు మాట్లాడిన మాటలు ఒకసారి మీరు బయట వేయండి. ఇలా గడ్డ వివేక్ మధ్యన, అదే విధంగా వినోద్ మధ్యన, వివేక్ కుటుంబం మధ్యన, ప్రేమ్ సాగర్ మధ్యన పచ్చగట్టేస్తే బగ్గుమనేటువంటి పరిస్థితికి వచ్చింది. వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు. ఆయన పార్టీ మారిని ఆయన కట్టేస్తేనే ఆయన అంటా ఉన్నాడు. వీళ్ళేమంటారు, మేము రేవంత్ రెడ్డి తీసుకొచ్చాడు, రాహుల్ గాంధీ మా గర్భాపస్ తీసుకొస్తేనే మేము వచ్చినామని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇక మీరు మంత్రి పదవి ఇవ్వకపోతే మీరు ఏదో చూసుకుని తాడో పేరు తెలుసుకుని చెప్పి ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక ఆయన మల్లారెడ్డి రంగారెడ్డి గారు అయితే అసలు నేను సామాజిక నేపథ్యమే అయితే నాకు మంత్రి పదవి వస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను ఆయన అంటా ఉన్నాడు. మెరిట్ ప్రకారం ఇవ్వాలని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి రావు ఉన్నారు. ఉన్నాయో 6 పదవులు, 12 మంది పోటీ పడతా ఉన్నారు. పోటీ పడితే ఒకే ప్రజాస్వామ్యంలో పోటీ పడతా, ఆ పోటీ అనేది అతి ప్రజాస్వామ్యంగా ఏర్పడి పార్టీని డైరెక్ట్ గా మీరు ఇవ్వకపోతే మీరు అంతేందో చూస్తా, లేకపోతే నేను బదనం కింద పడేస్తా పైన పడేస్తా అని చెప్పేసి మాట్లాడుతున్న మాటలే మంచిది కాదు. అదొక భాగం. అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం. క్యాబినెట్ విస్తరణ వాళ్ళు చూసుకోవాలి. ప్రజలుగా మేము అడిగేది ఏంది, ప్రతిపక్ష పార్టీగా మేము అడిగేది ఏంటంటే, ఇవాళ సుమారు 16 నెలలు అవుతా ఉంది. గతంలో మీరు చిలక పలుకులు పలికారు కదా, 2 నెలలు 3 నెలలు కేసీఆర్ గారు మంత్రివర్గ విస్తరణ చేయకపోతే ఎట్లా చేయరు, నియంత పాలన, ఆ పాలన, ఈ పాలన అని చెప్పేసి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి అలా 16 నెలలు అవుతా ఉంది. ఇలా హోంశాఖ ఈ రాష్ట్రంలో లేదు, విద్యాశాఖ ఈ రాష్ట్రంలో లేదు, సంక్షేమ శాఖ ఈ రాష్ట్రంలో లేదు, మైనార్టీ శాఖ ఈ రాష్ట్రంలో లేదు. మరి హోంశాఖ లేకపోవడం వల్ల ఎన్ని రకాల శాఖలకు ప్రత్యేకించి మంత్రులు లేరు, కానీ దానికి సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు కదా, ఎవరి దగ్గర ఒక దగ్గర. మేడం ఇప్పుడు చరణ్ లాంటి వాళ్ళేమో ఎక్కువ పరువు మోస్తుండొచ్చు, కానీ తాడూరు శ్రీనివాస్ వాళ్ళకి ఒక బస్తం మోస్తే ఎంత మోయగలుగుతాడు అంతే మోస్తాడు. 10 బస్తాలు ఆయన మీద పెట్టి మోయని చెప్తే తాడూరు శ్రీనివాస్ మోయలేడు, దూదిమేట బాలయాదవ్ మోయలేడు. మరి కాంగ్రెస్ పార్టీ 10 బస్తాలు చరణ్ కౌశిక్ గారి బలం ఉంది కాబట్టి మోస్తే మోయొచ్చు మేడం. 10 శాఖలు హోంశాఖ, ముఖ్యమంత్రి గారి దగ్గర హోంశాఖ, న్యాయశాఖ,
విద్యాశాఖ అన్ని పెట్టుకొని ఉంటే ముఖ్యమంత్రి గారికి సమయం ఎక్కడ దొరుకుతుంది? ఇలా హాస్టల్లో మేడం నేను అడుగుతున్న రాజనీతి దారిని అడుగుతున్న కాంగ్రెస్ పార్టీని, విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్లనే ఈ రోజు రాష్ట్రంలో గత కేసీఆర్ గారి నాయకత్వంలో ఏర్పడిన 1022 గురుకుల పాఠశాలలో ఇవాళ అన్నం తినాలంటే బాధపడే పరిస్థితి వచ్చిన విద్యార్థులు విషాహారం వస్తుందా, లేకపోతే ఏది పురుగులు వస్తాయా, లేకపోతే ఏదైనా ఇబ్బంది అయిద్దా, వాంతులు అయితాయా, విరోచనలు అయితే పరిస్థితికి వచ్చినాం. అదేవిధంగా గురుకుల పాఠశాలలో ఇవాళ సుమారు 55 మంది చనిపోయినారు. ఇలా మేడం నేను అడుగుతా ఉన్నాను మేడం, పార్టీ రాజనీతి ద్వారా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉంటే ఉండొచ్చు, ఆయన సమీక్ష చేసినట. రైతు మరణాలు జరుగుతా ఉన్నాయి, ఇలా చేనేత కార్మికులు చచ్చిపోతా ఉన్నారు, ఆటో కార్మికులు చచ్చిపోతా ఉన్నారు, ఇలా హాస్టల్లో విద్యార్థులు క్యాబినెట్ సంపూర్ణంగా ఉంటాయి కదా మేడం. అన్ని శాఖల మీద సమీక్ష ఉంటది. ముఖ్యమంత్రి గారు హోంశాఖ ఎందుకు ఇలా ఎన్ని దోపిడీలు జరుగుతా ఉన్నవి, ఎన్ని లైంగిక దాడులు జరుగుతా ఉన్నాయి, ఎన్ని రకాల ఇబ్బందులు జరుగుతా ఉన్నాయి, సైబర్ క్రైమ్ జరుగుతా ఉంది. ఈ రకమైనటువంటి జరుగుతా ఉంటే కాంగ్రెస్ పార్టీ మిన్నంటూ కూర్చొని గతంలో కేసీఆర్ చేసిందా, గతంలో బీజేపీ చేసిందా, ఈ కాదు కదా కావాల్సింది ప్రజలకు. విద్యాశాఖను చేయాలంటే విద్యాశాఖ మంత్రి ఉండాలి. రేవంత్ రెడ్డి గారు వినండి బాలరాజు గారు మళ్ళీ మాట్లాడదాం.